హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడేటువంటి టాపిక్ ఏంటంటే, నరేంద్ర మోదీ 2014లో దేశానికి ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి దేశంలో హైయర్ ఎడ్యుకేషన్ని ఎలా నిర్వీర్యం చేసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారనే అంశాన్ని నేను ఫార్మర్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ దీపక్ నాయర్ ఒక మీటింగ్లో పార్టిసిపేట్ చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేశారు. సో చాలా దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఒక క్రైసిస్లో ఉంది. ఆ క్రైసిస్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తున్నప్పటికీ దేశంలో ఉన్నటువంటి మేధావులు ఎవరు మాట్లాడేదానికి సాహసించినటువంటి పరిస్థితి. ఎవరన్నా హైయర్ ఎడ్యుకేషన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది, దేశంలో ఉన్నటువంటి విద్యని కంప్లీట్గా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉందని ఎవరన్నా మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద లేనిపోని కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టే విధానం, మరీ గట్టిగా మాట్లాడగలిగితే వాళ్ళ మీద అర్బన్ నెక్సల్స్ లేకపోతే యాంటీ నేషనల్ అనే ముద్ర వేసేసి వాళ్ళని దేశంలో ఒక సంఘ విద్రోహ శక్తులుగా బీజేపీ చూపించేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియకు భయపడి హైయర్ ఎడ్యుకేషన్ని కంప్లీట్గా డిస్ట్రక్ట్ చేసుకుంటూ బీజేపీ ముందుకెళ్తున్నా హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ అవనివ్వండి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అవనివ్వండి, ఐఐటీస్, ఐఐఎం, యాజ్వల్ ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్స్లో వేకెంట్గా ఉన్నటువంటి ఏ పొజిషన్స్ని కూడా ప్రాపర్గా ఇన్ టైంలో ఫిల్ చేయకుండా ఆ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి హైయర్ టీచింగ్ ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ స్టాఫ్ సంబంధించినటువంటి వేకెన్సీలన్నీ పొజిషన్స్ అన్ని వెకేట్గా ఉంచి దేశంలో విద్యను కంప్లీట్గా నిర్వీర్యం చేస్తున్నారు. ఈ పర్టికులర్ అంశంలో మాట్లాడేదానికి మాత్రం ఎవరు ముందుకొచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతానికైతే ఇండియాలో ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్గా ఒక డీప్ క్రైసిస్లో రన్ అవుతుందని మాత్రం చాలా క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. జనరల్గా బీజేపీ దేశంలో ఉన్నటువంటి మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, ఎస్సీ, ఎస్టీ, బీసీస్, మైనారిటీస్కి హైయర్ ఎడ్యుకేషన్లో కూడా నాణ్యమైన విద్య ఇచ్చేదానికి బీజేపీకి ఇష్టం ఉండదు. బీజేపీ ఎజెండా అలా చాలా క్లియర్. దేశంలో ఉన్నటువంటి మెజారిటీ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్య అందకూడదు. విద్య వాళ్ళకి అందినా అది క్వాలిటీ విద్య ఉండకూడదు. ఆ విద్య అందినా అది జీవితంలో వాళ్ళు ఎంపవర్ అయ్యేదానికి ఉపయోగపడేటువంటి విద్య ఉండకూడదు అనేది మాత్రం బీజేపీ యొక్క ఎజెండా. ఆ ప్రయత్నంలో భాగంగానే బీజేపీ అండ్ వాళ్ళ మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ చాలా క్లియర్గా దేశంలో హైయర్ ఎడ్యుకేషన్ని కంప్లీట్గా నిర్వీర్యం చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఈ హైయర్ ఎడ్యుకేషన్ నిర్వీర్యం అయ్యేదానికి ప్రధానమైనటువంటి కారణం దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ అని మాత్రం చాలా క్లియర్గా చెప్పాలి. ఎందుకంటే దేశానికి ప్రధానమంత్రి వ్యవస్థల మీద దాడి చేసి విద్యా వ్యవస్థలు నిర్వీర్యం చేస్తున్నారంటే ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ కూడా ఆయన మీదే ఉంటుందని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు దీపక్ నాయర్ గారు. తర్వాత ఇంకో పక్క హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పొజిషన్స్ని అన్నిటి కూడా ఫిల్ చేస్తున్నప్పుడు కంప్లీట్గా సంఘ్ పరివార్ భావజాలం, సంఘ్ పరివార్ మనుషులతో ఈ హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటివి హైయర్ పొజిషన్స్ అన్నిటిని సంఘ్ పరివార్ భావజాలంతో కూడుకున్నటువంటి మనుషులతో నింపేసి దేశంలో ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ని మొత్తం సంఘ్ పరివార్ మయం చేసేటువంటి కుట్ర చాలా క్లియర్గా జరుగుతూ ఉంది. అండ్ నరేంద్ర మోదీ ఈ హైయర్ ఎడ్యుకేషన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రక్రియ 2014 నుంచి మొదలుకున్నప్పటికీ ఈ ప్రక్రియ మొత్తాన్ని ఇంటెన్సిఫై చేసింది మాత్రం 2024 తర్వాత చాలా పెద్ద మొత్తంలో ఇంటెన్సిఫై చేసేసి 2019 నుంచి దేశంలో యూనివర్సిటీస్ అండ్ యూజీసీ లాంటి యూనివర్సిటీస్ని కంట్రోల్ చేసేటువంటి యూజీసీ లాంటి సంస్థలు అన్నింటిలో కూడా ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తులను నింపేసి దేశంలో హైయర్ ఎడ్యుకేషన్ మొత్తాన్ని ఒక డీప్ క్రైసిస్లోకి నెట్టేసేసి దేశంలో ఉన్నటువంటి మెజారిటీ పబ్లిక్కి హైయర్ ఎడ్యుకేషన్, అది కూడా నాణ్యమైనటువంటి హైయర్ ఎడ్యుకేషన్ అందకుండా చేసేటువంటి ప్రక్రియ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ నేతృత్వంలో చాలా బలంగా చేస్తుందని చాలా క్లియర్గా చెప్పేటువంటి పనిచేశారు. ఇంకో పక్క మనం చూసుకుంటే ఈ క్రైసిస్ ఇంత పెద్ద మొత్తంలో ఉన్నప్పటికీ, ఈ క్రైసిస్ చాలా డీప్ డౌన్కి వెళ్ళిపోయినప్పటికీ దేశంలో ఉన్నటువంటి ఏ ఒక్కళ్ళు కూడా అండ్ కొన్నిసార్లు దేశంలో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీలు కూడా ఈ పర్టికులర్ అంశాన్ని అడ్రస్ చేసేదానికి ముందుకు రావట్లేదంటే నరేంద్ర మోదీ దేశంలో ఒక భయంకరమైన అప్రకటిత ఎమర్జెన్సీ ద్వారా దేశంలో ఉన్నటువంటి వ్యవస్థల్ని ఎలా నిర్వీర్యం చేస్తున్నారో ఇక్కడ చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అండ్ మనం ఇంకోటి ఇక్కడ చూడాల్సింది, హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఈ క్రైసిస్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకో పక్క స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి సింపుల్ ఎడ్యుకేషన్ కూడా ప్రాపర్గా అందించలేని పరిస్థితికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్గా ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా నిర్వీర్యం చేసేటువంటి ప్రక్రియ చేస్తుంది. అండ్ ఈ ప్రక్రియ మొత్తం చాలా విజిబుల్గా మాత్రం బయటికి కనిపిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ అనేది ఒక ప్రయారిటీ సెక్టర్గా కాకుండా అదేదో నామకే వాస్తే ఉన్నటువంటి ఒక సెగ్మెంట్గా చూస్తున్నారు తప్ప దేశానికి ఎడ్యుకేషన్ ఒక బలమైన రోబస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి, ఎడ్యుకేషన్ వ్యవస్థ ఉండాలి అనేది మాత్రం ఈ బీజేపీ ప్రభుత్వానికి పట్టట్లేదు అనేది మాత్రం చాలా క్లియర్గా ఉంది. అండ్ ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి లేకపోతే సంఘ్ పరివార్ భావజాలంతో ఉన్నటువంటి మనుషుల్ని రెగ్యులేటరీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి రెగ్యులేటరీ ఏజెన్సీస్లో నింపేసేసి కంప్లీట్గా
అకాడమిక్ స్టాండర్డ్స్ని డైల్యూట్ చేసుకుంటూ ముందుకెళ్తున్న విధానం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ కొత్తగా తీసుకొచ్చి యూనివర్సిటీస్లో టీచింగ్ యాజ్ వెల్ యాజ్ నాన్ టీచింగ్ స్టాఫ్స్ని రిక్రూట్మెంట్ మొత్తాన్ని ఆర్ఎస్ఎస్ ద్వారా ఆర్ఎస్ఎస్ పీపుల్ ద్వారా కంట్రోల్ చేయాలనేసి యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ తీసుకొచ్చి దాన్ని మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ అపోజ్ చేసిన తర్వాత కొంత వెనకడుగేసేటువంటి ప్రయత్నం జరిగింది. ఇంకో పక్క మనం చూడాల్సింది క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది చాలా కంప్లీట్గా బిలో యావరేజ్గా పడిపోయింది. అండ్ యాక్సెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్గా తగ్గుకుంటూ వస్తుంది. ఇంకో పక్క ఎడ్యుకేషన్ అనేది అసలు ఇంక్లూజివిటీ అనేది ఎడ్యుకేషన్ ఎక్కడా కనపడట్లేదు. కంప్లీట్లీ ఎక్స్క్లూజివిటీ ఎజెండాతో బీజేపీ ఇక్కడ ఎడ్యుకేషన్ సెక్టర్ని నడుపుతున్న విధానం మాత్రం చాలా ప్రస్ఫుటంగా కనిపించేటువంటి విధానం అయితే చాలా కనిపిస్తూ ఉంది. అండ్ ఇలాంటి పరిస్థితుల్లో ఒక పక్క ఎక్సలెన్సీ లోపిస్తుంది, ఇంకో పక్క ఇంక్లూజివిటీ లేదు, క్వాలిటీ యావరేజ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పడిపోతూ ఉంది, ఇంకో పక్క యాక్సెస్ టు ఎడ్యుకేషన్ కంప్లీట్గా తగ్గిపోతూ ఉంది. ఇన్ని జరుగుతున్నా కానీ బీజేపీ చెప్పేటువంటి విధానం ఏంటంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చాం, అది ఫ్యూచరిస్టిక్ పాలసీ అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో 3 లాంగ్వేజ్లు తర్వాత వొకేషనల్ స్కిల్స్కి సంబంధించినటువంటి ఎజెండా తప్ప న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇంటలెక్చువాలిటీని ఒక దేశంలో ఉన్నటువంటి పౌరుల్ని ఎంపవర్ చేసేదానికి ఏదన్నా ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇన్కార్పొరేట్ చేశారంటే ఏదీ లేదు. అది కంప్లీట్గా ఆర్ఎస్ఎస్ భావజాలంతో కూడుకున్నటువంటి ఎడ్యుకేషన్ విధానం తప్పది దేశాన్ని ఒక ఫ్యూచరిస్టిక్ లేకపోతే వైబ్రెంట్ సొసైటీగా తయారు చేసేటువంటి ఎజెండా మాత్రం లేకపోతే అంశాలు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఎక్కడా లేవు. బీజేపీకి కావాల్సింది కంప్లీట్గా దేశాన్ని వొకేషనల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో పనిచేసేటువంటి వొకేషనల్ స్కిల్స్ తర్వాత ఆ లాంగ్వేజ్లో కూడా హిందీ సంస్కృతానికి ప్రయారిటీ తప్ప దేశానికి ఫ్యూచరిస్టిక్గా ఉండేటువంటి ఎడ్యుకేషన్ పాలసీని తయారు చేయడం మాత్రం బీజేపీ ఆర్ఎస్ఎస్కి ఒక పక్క చేత కాదు, ఇంకో పక్క ఇష్టం లేదు. దీనివల్ల దేశంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మొత్తాన్ని చాలా కంప్లీట్గా నిర్వీర్యం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అండ్ ఇంకో పక్క మనం చూసుకున్నట్లయితే 2019, 2024 మధ్యకాలంలో మాత్రం కంప్లీట్గా ఈ హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్లో ర్యాపిడ్గా డిటోరియేషన్ జరిగింది. దీన్ని కూడా ఎవరు కూడా ఖండించే ప్రయత్నం చేయట్లా. మరీ ముఖ్యంగా హెచ్ఆర్డీ మినిస్టర్ మాట్లాడుతున్న మాటలు మనం చూసుకుంటే ధర్మేంద్ర ప్రధాన్ అసలు ఆయన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వల్ల దేశానికి ఏదో పెద్ద దేశం ఒక పవర్ఫుల్ దేశంగా తయారవుతుందని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఫ్యూచరిస్టిక్గా లేదు. అండ్ ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ని లేకపోతే ఎడ్యుకేషన్ తర్వాత ఇండస్ట్రీకి మధ్య ఉండేటువంటి మిస్ మ్యాచ్ని ఫిల్ చేసేలా లేదు అనే దాన్ని మాత్రం ఒప్పుకునేదానికి బీజేపీ వాళ్ళు ముందుకు రావట్లేదు. ఇప్పటికే ఇండియాలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాకముందు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ వ్యవస్థ కూడా ఇండస్ట్రీ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ అకాడమిక్స్ మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ అలానే ఉంది. సో ఎడ్యుకేషన్ పరంగా గ్రాడ్యుయేషన్ లెవెల్లో చదువుకి ఇండస్ట్రీలో వెళ్ళి పనిచేస్తున్న స్కిల్ సెట్కి గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని ఫిల్ చేసేలా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఉంటే బాగుండేది. కానీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎలాంటి ఎడ్యుకేషన్ పాలసీతో వచ్చారంటే వీళ్ళు లాంగ్వేజెస్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్స్ ఇలాంటి అంశాల మీద దృష్టి పెట్టారు తప్ప ఒక దేశాన్ని ఒక ఎడ్యుకేషన్ పరంగా ఒక ట్రాన్స్ఫార్మేటివ్ దిశగా తీసుకెళ్లాలనే దాంట్లో మాత్రం బీజేపీకి ఇష్టం లేదు అనేది మాత్రం చాలా క్లియర్. అండ్ 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మీద దాడి తక్కువ చేశారు. కానీ 2019 నుంచి 2024 మధ్యకాలంలో మాత్రం హైయర్ ఎడ్యుకేషన్ మీద బీజేపీ చేసినటువంటి దాడి అది వర్ణనాతీతం, అది చాలా డీప్ డౌన్కి వెళ్ళిపోయింది. ఆ దాడి నుంచి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ బయటికి రావడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి పని. ఈ ప్రక్రియ ద్వారా బీజేపీ ఒక రెండు తరాలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ని చాలా కంప్లీట్గా నిర్వీర్యం చేసి పడేసింది. థ్యాంక్ యూ.